రావడం జరిగింది. మనుషులు తమ దైనందిన జీవితంలో వేటికి మొదటి స్థానం ఇవ్వవలనో ఎరిగినటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అటువంటి మానవ జాతికి మరి దేవుని యొక్క సందేశాన్ని సూటిగా తేటగా వినిపించి మానవ జాతి బాగు కొరకు పనిచేటుకు ఆయన రావడం అనేది జరిగింది. కాబట్టి క్రీస్తు యొక్క బోధలను మనము శ్రద్ధగా పఠించినట్లయితే మనుషులమైన మనము మన దైనందిన జీవితంలో వేటిని ముందుగా ఉంచుకోవాలో, వేటికి మనము ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలో మనకు తేటగా అర్థమవుతూ ఉంటుంది. మనము చదువుకున్నటువంటి మూలవాక్యంలో ప్రభువైన యేసు తెలియజేసినటువంటి విషయం స్పష్టంగా ఉంది. మనుషులందరూ దరిదాపుగా ఎలా ఉన్నారు అంటే, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువ శాతం మునిగిపోయారు. తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికే మరి తమ సమయాన్నంతా వెచ్చిస్తూ ప్రయాసపడుతూ మరి మనుషులు భూమి మీద కొనసాగుతున్నారు. అటువంటి మనుషులకు ప్రభువైన యేసు స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని మీరు చింతించకండి. కేవలం మీరు చింతించడం వలన మాత్రమే వాటిని మీరు పొందటం లేదు. మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యాలను ఒకసారి చూడండి. ఆకాశ పక్షులు మీ ఎదుట జీవిస్తున్నాయి. అవి ఏమీ కష్టపడటం లేదని చెప్పలేదు, కానీ మీకులా అవి చింతించటం లేదు. దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. అవేమీ వ్యవసాయం చేయటం లేదు, వ్యాపారం చేయటం లేదు, వాటికి ఏ విధమైనటువంటి చరస్థిరాస్తులు లేవు. అయినా అవి జీవిస్తున్నాయి. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అలాగే ఏం ధరించాలి అని చింతిస్తున్నటువంటి మీరు ఒకసారి పువ్వులను చూడండి. అవేవి మరి పత్తిని పండించటం లేదు, దారాన్ని ఏమి వడవటం లేదు, వస్త్రాలనేమి తయారు చేయటం లేదు. మీరు సొలొమోనును ఒకసారి గమనిస్తే 40 ఏళ్ళు అత్యంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ సొలొమోను కూడా ఇదిగో ఈ పువ్వుల వలె అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవిగడ్డినే దేవుడు ఎంత చక్కగా అలంకరించినప్పుడు మీకు వస్త్రాలు ఇవ్వడని మీరు ఎందుకు చింతిస్తున్నారు? కాబట్టి మీరు తినేదానికి సంబంధించి, త్రాగేదానికి సంబంధించి, ధరించేదానికి సంబంధించి చింతించవద్దు అనేది ప్రభువు తెలియచేస్తున్నారు. మరి మీ చింత దేనికి సంబంధించి ఉండాలి? మీ చింత దేనిని కేంద్రంగా చేసుకుని ఉండాలి అని అంటే ప్రభువారు చెప్పారు. మనం చదివిన ఆ భాగంలో మత్తయి 6వ అధ్యాయం 25 నుంచి 34 వరకు ఉన్నటువంటి భాగంలో ప్రభువారు చెప్పినటువంటి విషయం, మనుషులు మొదట దేని కొరకు చింతించాలి అని అంటే దేవుని రాజ్యమును, దేవుని నీతిని గురించి మొదటిగా మనుషులు చింతించేవారే ఉండాలని ప్రభువైన యేసు స్పష్టంగా చెప్పారు. అంటే ఈ భాగాన్ని కొద్దిమంది మనుషులు అపార్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంతకీ ప్రభువు చెప్పేది ఏంటండి? మనుషులు కష్టపడొద్దనా? ప్రభువైన యేసు ఎప్పుడు సోమరితనాన్ని ప్రోత్సహించేవాడు కాడు. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, దేవుడే వాటిని పోషించినప్పటికీ పక్షులు కష్టపడాలా వద్దా? తమ గూటిలో నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరము ఉంది. అంటే ఆహారాన్ని అవి ఉత్పత్తి చేయవు. ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు ఎవరంటే దేవుడు. దేవుడు ఉత్పత్తి చేసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి పక్షులు వాటి వంతులో కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనుషులమైనటువంటి మనము కూడా తినడానికి, త్రాగడానికి, ధరించడానికి మనవంతులో నిలిచి కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది.
మనుషులను సోమరులుగా ఉండాలనేది యేసు ప్రభు ఎప్పుడూ కోరుకున్నటువంటి విషయం కాదు. మరి అయితే అక్కడ ఆయన చెప్పడానికి ఉద్దేశించినటువంటి సంగతి ఏమిటి అని అంటే, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అనేటటువంటి చింత. అంటే చింతించకండి అనే దగ్గర మూలములో వాడినటువంటి పదం యొక్క అర్థం ఏమిటంటే, తొందరపడకండి, ఆందోళన పడకండి, ఆతృత పడకండి అనేది భావం. అంటే మనుషులు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలనే దిశగా మనుషులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఆందోళన పడుతున్నారు. మరి ఎక్కువైనటువంటి తొందరకు మనుషులు లోనవుతున్నారు, గాబరా పడుతున్నారు, బాధపడుతున్నారు. అయితే మీ ఆతృత, మీ తొందర, మీ ఆందోళన మొదటిగా దేనికి సంబంధించిందై ఉండాలి అని అంటే, మిమ్మల్ని సృజించినటువంటి మీ దేవుని యొక్క రాజ్యమును గుర్చినదై ఉండాలి, మీ దేవుని యొక్క నీతిని గుర్చినదై ఉండాలి. మనకు అర్థమొక భాషలో చెప్పుకోవాలి అని అంటే, మనకు సంబంధించిన దేవుని చిత్తం ఏమై ఉన్నదనే దానిని తొందరపడి వెతకాలి, ఆందోళనతో వెతకాలి. ఎందుకనంటే మనకు తోచింది ఏదో మనం జరిగించి వేయటం కాకుండా, ఈ జీవితాన్ని మన ఇష్టానుసారం జీవించకుండా, ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది, ఈ జీవితాన్ని కేవలం మనకిష్టం వచ్చినట్టు జీవించటం కాకుండా, మన జీవితానికి సంబంధించిన దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని ఇష్టం ఏమై ఉన్నది, దేవుని యొక్క అధికారపూర్వకమైనటువంటి సందేశం ఏమై ఉన్నది అనే దానిని మీరు మొదట వెతకాలి. మీ చింత దానికి సంబంధించిందై ఉండాలి అనేది ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఈ జీవితాన్ని ఎందుకు జీవించాలో మనంతట మనకే తెలియదు, ఈ జీవితాన్ని ఎలా జీవించాలో మనంతట మనమే ఎప్పటికీ తెలుసుకునలేము. ఈ జీవితానికి యజమాని దేవుడు. అందువల్ల దేవుని చేత సృజించబడిన మనుషులమైన మనము, దేవుని చేత సమస్తము ధారాళంగా పొందుతూ ఉన్నటువంటి మనము తప్పనిసరిగా మన బాధ్యతను అనుసరించి ఏం చేయాలంటే, మన జీవితానికి సంబంధించిన దేవుని చిత్తాన్ని వెతుకుటలో నిమగ్నమై ఉండాలి. మొదటి స్థానం దానికి ఇవ్వాలి. నా గృహస్థ జీవితాన్ని నేను ఎలా జీవించాలి, దానికి సంబంధించి దేవుడు ఏం తెలియచేస్తున్నారు, నా సామాజిక సాంఘిక జీవితాన్ని నేను ఎలా జీవించాలి, అందుకొరకు దేవుడు ఏం తెలియచేస్తున్నారు. ప్రత్యేకించి నా సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఎదుట నేనేమి జరిగించబద్ధుడనై ఉన్నాను. ఒకవేళ ఎప్పుడైనా దేవునికి నాకు విరోధం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆయనతో నేను సమాధాన పడడానికి, ఆయనతో నేను సమ్మతి పడడానికి దేవుడు నిజంగా ఏమి నిర్ణయించాడు. ఇలా మన గృహస్థ జీవితాలకు సంబంధించి, మన సామాజిక సాంఘిక జీవితానికి సంబంధించి, మన భక్తి జీవితానికి సంబంధించి, మన పౌర సంబంధమైన జీవితానికి సంబంధించి, మన జీవితంలో ప్రతి భాగం కొరకు మొదట దేవుని చిత్తం ఏమైనదో కనుగొనేటటువంటి ప్రయత్నం చేయాలి. తినడము, త్రాగడము, ధరించడము మానవ జీవితానికి అవసరమే. అయితే మానవ జీవితం అంతటికీ అది మాత్రమే కేంద్రం కాదు. కాబట్టి మనుషులు మొదటిగా ఏం చేయాలంటే, దేవుని రాజ్యాన్ని, అంటే ఆయన అధికారపూర్వకమైనటువంటి సందేశాన్ని, దేవుని నీతిని, అంటే ఎల్లప్పుడూ దేవుని దృష్టికి ఏది సరిగా ఉన్నదో దానిని వెతికేటటువంటి ప్రయత్నం చేయాలి. దానిని తెలుసుకోవడానికి మనము తొందరపడాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము ఆందోళన పడాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి జరిగించడానికి మనము ఆతృతతో పనిచేయాలి అనేది ప్రభువైన యేసు తేటగా తెలియచేశారు. విచారం ఏంటంటే, మొదటి శతాబ్దంలో మనుషుల పరిస్థితి అలాగుంది. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని ప్రక్కన పెట్టేశారు.
కేవలం ఈ దేహానికి అవసరమైనటువంటి ఆహారం కొరకు, వస్త్రముల కొరకు మాత్రమే ఎక్కువ మంది గాబరా పడుతున్నారు. యేసు స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే, మనుషులారా, మీరు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలనేటటువంటి చింతను విడిచిపెట్టండి. దేవుని చిత్తానికి సంబంధించి మీ చింతను పెంచుకోనండి. మీ జీవితపు అనుభవం ఎలాంటిదై ఉన్నట్లయితే మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి. మీ ప్రాథమికమైనటువంటి అవసరతలను దేవుడు తీరుస్తాడు. ఆయన వాటిని ప్లాన్ చేస్తాడని ప్రభువైన యేసు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనుషులమైన మనమందరము మన జీవితంలో మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వాలి? దేవుని చిత్తమును వెతుకుటకు ఇవ్వాలి. దేవుని చిత్తమును వెతకనటువంటి మనుషులు దేవుని చిత్తాన్ని ఎప్పటికీ ఎరగలేరు. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు దేవుని చిత్తాన్ని భూమి మీద ఎప్పటికీ జరిగించలేడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించని వారిగా ఉంటారో వారు చాలా నష్టపోతారు. దేవుని చిత్తమును మనిషి జరిగించకపోతే మనిషికి అది భూమి మీద నష్టాన్ని కలిగిస్తుంది. భూమి తర్వాత జీవించే జీవితానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మానవ జాతిని ప్రేమిస్తున్నటువంటి ప్రభువైన యేసు స్పష్టంగా చెప్తున్నారు, మనుషులారా, మీ దైనందిన జీవితంలో మొదటిగా దేవుని చిత్తమును వెతకండి. దేవుని చిత్తమునకు సంబంధించినటువంటి తొందరను మీరు కలిగి ఉండండి అనేది క్రీస్తు యొక్క బోధ. ఇప్పటి వరకు మీ జీవితంలో మొదటిగా మీరు దేనిని ఎంచుకుంటున్నారో, నా జీవితంలో మొదటిగా నేను దేనిని ఎంచుకుంటున్నానో ఒకసారి మనలను మనమే స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని కనుగొనుటకు ఎల్లప్పుడూ కూడా మనము మానక ప్రయత్నం చేయాలి. ఈ జీవితాన్ని మనకిష్టం వచ్చినట్టు జీవించటం అత్యంత ప్రమాదకరం. దేవుని చిత్తానుసారంగా జీవించటం అత్యంత దీవెనకరమైనటువంటి విషయం. ఇది ప్రభువైన యేసు తెలియచేస్తున్నటువంటి సమాచారం. చెప్పండి ఒకసారి, మనుషులు మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వాలి? దేవుని చిత్తమును వెతుకుటకు ఇవ్వాలి. దేవుని చిత్తాన్ని మనము శ్రద్ధతో వెతుకుతున్నట్లయితే మన ప్రాథమికమైనటువంటి అవసరతల కొరకు దేవుడు ఏర్పాట్లు కల్పిస్తాడు. మనం ఇంకా పనిపాటు మానేసి దేవుని చిత్తం వెతికే దగ్గరే ఉండాలి అనేది కాదు. మన పనిపాట్లు మనం చేసుకుంటూనే దేవుని చిత్తాన్ని మానక మనము వెతకాలి. ఇది మానవ జీవితానికి అత్యంత మేలుకరమైనటువంటి విషయం అని ప్రభువైన యేసు తెలియచేశారు. ఇది మనం గమనించాలి. రెండవది, ప్రభువైన యేసు మనిషి జీవితంలో మొదటిగా దేనిని ఉంచుకోవాలి అనేది ఆయన తెలియచేస్తున్నారు అంటే, మార్కు సువార్తలో 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివితే ఈ విషయం అక్కడ మనకు తేటగా కనబడుతూ ఉంది. చదువుతాను చూడండి ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము. సందర్భం దరిదాపు మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటకైనాను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఎన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదర్శనం చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకున్నది. వేరే సంగతులు మనం చదివితే, ఒక వ్యక్తి పక్షవాయువుతో చాలా కాలంగా బాధపడుతున్నాడు.
ప్రభువైన యేసు తన పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో ప్రభు తన పరిచర్యలో భాగంగా దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బట్టి యేసుకే స్వతహాగా ఉన్నటువంటి దైవికమైన శక్తిని బట్టి యేసు ప్రభు వారు అనేకులైనటువంటి రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో పక్షవాయువు కలిగినటువంటి రోగిని కొద్దిమంది ఏం చేశారంటే నలుగురి చేత మోయించుకొచ్చారు. ప్రభునేశ్వరుడు కపెర్నహూములో ఉన్నారు. ఒక ఇంట్లో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ పక్షవాయువు కలిగిన వారిని యేసు దగ్గరకు తీసుకుని రావడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. సమస్త ఆటంకాలను అధిగమించి ఎట్టకేలకు పరుపుతోనే పక్షవాయువు కలిగినటువంటి రోగిని యేసు దగ్గరకు తీసుకుని రావడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మోసుకొచ్చినటువంటి నలుగురు కానీ ఆ నలుగురు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకుని వెళ్ళడానికి వెనకుండి పనిచేస్తున్నటువంటి వారు కానీ వారందరూ మొట్టమొదటిగా పక్షవాయువు కలిగిన వారికి ఏం జరగాలని కోరుకుంటున్నారు? అతని పక్షవాయువు బాగుపడాలి. అతని ఆలోచించాలి.